హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాం. దట్ టు ఫ్రమ్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జర్నీలో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు షేర్ చేయబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అలాగే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం రండి. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత కూడా ఇలా చాలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే చుట్టూరు కూడా మనకి చూసారు గ్రీనరీతో చాలా బాగుంది లోపల ఎయిర్పోర్ట్ అంతా కూడా. మా ఇషితలు చూడండి బయటకి ఎలా చూస్తుందో, లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుదామా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో చూస్తుంది. సో అదిగో చూడండి, అదే మన విజయవాడ ఎయిర్పోర్ట్. ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. బట్ లోపలికి వెళ్ళాక బోర్డింగ్కి మనకి 1 అవర్ టైం పడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ సరదాగా ఒక పిక్ తీసుకున్నాం మెమరీ కోసం. వీళ్ళందరూ అయ్యప్ప మాల్లో ఉన్నారు ఏంటి అని అనుకుంటున్నారా? మేము వెళ్ళేది శబరిమలేనండి. ఎంట్రీ నుండే మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఫేషియల్ వెరిఫికేషన్ అయ్యింది, నెక్స్ట్ వచ్చి ఆధార్ వెరిఫికేషన్ చేస్తున్నారు. మా ఇషితల్లి అయితే వెయిటింగ్ చేస్తుంది ఇక్కడ. బోన్ బాబు నేను కూడా లోపలికి వెళ్తున్నాం. మనం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనం చేయాల్సిన పని ఏంటంటే మన లగేజ్ని అక్కడ చెక్ ఇన్ చేయించడం. ఇక్కడ చెక్ ఇన్ అయిన మన లగేజ్ మళ్ళీ మనం కేరళ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే వరకు మన దగ్గరికి రాదు. మనకి కేరళ వెళ్ళడానికి డైరెక్ట్ ఫ్లైట్ లేదు ఇక్కడ విజయవాడ నుండి. సో మనం కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కాల్సి ఉంటుంది, అంటే విజయవాడ టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు కేరళ. సో అలా మనం ఇక్కడ చెక్ ఇన్ చేసిన లగేజ్ ని డైరెక్ట్ గా కేరళ నుండి తీసుకుంటాం. మధ్యలో ఇంకెక్కడ మనకి తీసుకోవడానికి వీలుపడదు. సో మనకి పిల్లలకి కావాల్సినవి ఏమైనా ఉన్నా, మనకి ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నా కూడా మనం ముందుగానే తీసుకుని ఒక సెపరేట్ బ్యాగ్ లో ఉంచుకుంటే మనకి మంచిదన్నమాట. ఇక్కడ మాకు తెలియని ఇంకో విషయం ఏం జరిగిందంటే, స్వామి వాళ్ళు ఇరుముళ్ళు కూడా తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఫ్లైట్ లో కూడా తీసుకెళ్ళినవరంట. వాటిని కూడా మా లగేజ్ బ్యాగ్ లోనే ప్యాక్ చేయించేశారు. అలా పెట్టేయడం కొంచెం సాడ్ గా అనిపించింది. బట్ ఎప్పుడు ఇదే రూల్ ఉంటుందంట మాకు తెలియదు. సెక్యూరిటీ పర్పస్ అంట ఇలాంటివి మనకు కొన్ని తెలియనివి కూడా జరుగుతూ ఉంటాయి. మా బోన్ బాబు చూడండి ఎయిర్పోర్ట్ లో ఎలా ఆడుకుంటున్నాడో. వాడికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ జర్నీ. ఇక్కడ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయిపోతుంది. సో అందుకే ఆకలిస్తుంది కదా అని చెప్పేసి పిల్లలకి ఏదైనా పెడదామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ మనకి ఫుడ్ అది కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, కానీ తప్పదు. అక్కడ ఉన్న ఫుడ్లో వెజ్ బిర్యానీ బెటర్ అని చెప్పేసి అదొకటి ఆర్డర్ చేసి తినేసి. ఇషిత చూడండి అక్కడ ఈ బర్గర్ టాయ్ కొనుక్కుంది. దాంతో అసలు ఎక్కడ వదిలిపెట్టలేదు, దాన్ని ఆడుకుంటూనే ఉంది. సో ఇప్పుడు మన ఫ్లైట్కి ఇంకా టైం అవుతుంది. ఇషిత చూడండి చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. మనకి ఇక్కడికి ఒక బస్సు వచ్చి ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ వే అంతా ఎలా ఉందో ఒకసారి చూడండి. మా ఇషితలి కళల్లో ఆనందం చూడండి. ఆనందం కోసమైనా వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తుంది కదా. మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ చాలా చిన్నదనే చెప్పాలి. ఇది ఇంకా చాలా ఎక్స్పెండ్ చేయాల్సింది ఉంది. సో అందుకే కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు దీంట్లో. అది కూడా మనకి ముందు వేలో కనిపిస్తుంది, చూద్దాం. మనకి మిగతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లైక్ హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు ఇవి చూసినప్పుడు అనిపిస్తుంది మన విజయవాడ ఎయిర్పోర్ట్ చిన్నదే అని చెప్పి. సో ఇదేనండి నేను చెప్పిన న్యూ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిందంటే మనకు కూడా చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ విజయవాడలో. వన్స్ ఇది పూర్తయితే మనకి విజయవాడ నుంచి కనెక్టివిటీ చాలా బాగా పెరుగుతుంది. సో మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. వెళ్దాం పదండి ఫ్లైట్ ఎక్కడానికి. మా ఫ్లైట్ నేమ్ వచ్చేసి ఎయిర్ ఇండియా. ఇదే మా ఫ్లైట్.
ఫ్లైట్ని చూస్తుంటే పిల్లలకేమో కానీ నాకైతే ఎక్సైట్మెంట్ అస్సలు ఆగట్లేదు ఎప్పుడు ఎక్కాలని. ఇక్కడ చూడండి ఇంకా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, అవి ఇండిగో ఫ్లైట్స్. ఇక్కడ కంటే ఇంకా మనకి బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్ అసలు చాలా ఎక్కువ ఉంటాయి. పైలట్స్ చూడండి ఎలా కనిపిస్తున్నారు. ఫ్లైట్ ఎక్కడానికి మా సీట్ నెంబర్స్ వచ్చేలోపు మేము ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫ్లైట్ లోపలికి ఎలా వెళ్తున్నామో చూడండి. ఈ కనెక్టింగ్ స్టెప్స్ని తర్వాత రిమూవ్ చేసేస్తారు వన్స్ అందరూ పైకి ఎక్కేసిన తర్వాత. మా ఇషితల్లి ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుందో ఒకసారి చూడండి ఆ కళ్ళల్లో. భువన్ బాబు గారికి టికెట్ తీసుకోవసరం లేదేమో అనుకున్నాం, బట్ వాడికి కూడా టికెట్ ఉంటుందంట. 2 years ఎబో పిల్లలకి కూడా ఫ్లైట్ టికెట్ ఉంటుంది. కానీ వాడి సీట్లో వాడు కూర్చోడు, మా ఊళ్ళోనే కూర్చుంటాడు. ఫ్లైట్ మూవ్ అవుతుంది. కొంచెం దూరం ఇలా మూవ్ అయిన తర్వాత మనకి ఒకేసారి ఫ్లైట్ పైకి జంప్ అయిపోతుంది. ఫ్లైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎయిర్ హోస్టెస్ మనకి ఇలాగ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ మనం వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వాటిని అర్థం చేసుకోవడం మంచిది. कैबिन में हवा का दबाव कम होने पर ऊपर बने पैनल से ऑक्सीजन भाग अपने नीचे आ जाएंगे। ऑक्सीजन मास्क का उपयोग कीजिए, नाक और मुंह पर लगाए और सामान्य रूप से सांस लेते रहे। अपना मास्क लगाने के बाद अपने अन्य अतिथियों की मदद करें। The commander of this flight is Captain Ashrit Pasnure, Ashrit by First Officer Akhilesh Singh, and I'm your senior cabin coordinator. మా సీట్స్ అన్నీ కూడా పక్కనే వచ్చాయి, అటు 3 ఇటు 2. సో నో టెన్షన్. ఫ్లైట్ ఇప్పుడు పైకి ఫ్లై అవుతుంది. సో భువన్ బాబు చూడండి విండో నుంచి బయటికి ఎలా చూస్తున్నాడు. బయటికి ఇలా చూడడానికి కూడా చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది నాకైతే. ఇషితల్ భువన్ బాబుని కూర్చోబెట్టి ఎలా ఆడిస్తుందో చూడండి. దానికి వాళ్ళ తమ్ముడితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, అలాగే వాడికి కూడా అలాగే చాలా ఇష్టం అనమాట. ఇషితల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బట్ మనకి ఫ్లైట్ ఇంత హైట్లో ఫ్లై అవుతున్నప్పుడు చెవులు బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో దానికి కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఇషికి చెవి నొప్పి వస్తుందని చెప్పేసి కూడా ఏడ్చింది అప్పుడప్పుడు. ఆ మబ్బుల్లో అలా ఎగురుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. సూపర్ ఫీలింగ్ అసలు. మా భువన్ బాబుని అంతసేపు ఆపడం మాత్రం మాకు మామూలు టాస్క్ కాదు అసలు. కాసేపు అక్కడ ఉన్న బుక్స్ అవి చూపించి ఆపాము, తర్వాత ఫోన్ పెట్టి ఆపాల్సి వచ్చింది వాడిని. పైన బటన్స్ అన్నీ నొక్కుతాడంట. మనం ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు మన మొబైల్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసుకోవాలి. సో మనకి అక్కడ నెట్ రాదు కాబట్టి మనం ముందే ఏమైనా వీడియోస్ పిల్లలకి కావాలంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో నేను ముందు రోజే వాడి కోసం కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఈ శీతలకి ఇప్పుడే పాపం చెవి నొప్పి వస్తుందని చెప్పి కొంచెం డల్గా ఉంది. మనం ఫ్లైట్లోంచి బయటికి వీడియో తీయాలంటే ఈ విండోలో మనం ఫోన్ పెట్టేసి ఇలా వీడియో తీయచ్చండ. సో అలా బ్లాక్ చేసేసి మనం అవుట్ సైడ్ వీడియో తీసాను. ఆ వీడియో ఎలా ఉందో చూడండి ఒకసారి. ల్యాండ్స్కేప్లో పెట్టి తీసాను. సో వీడియో చాలా ఫాస్ట్గా వస్తుంది. మనకు ఆ ఫ్లైట్ మూమెంట్స్ అన్నీ కూడా మనకు చాలా ఫాస్ట్గా అర్థమవుతాయి దీంట్లో. సో ఇప్పుడు మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతున్నాం. మన ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఆ ల్యాండింగ్ మూమెంట్స్ కూడా మీకు అర్థమవుతున్నాయి కదా చూడండి. మనకి ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు కంటే ల్యాండింగ్ అప్పుడే చాలా టెన్షన్గా ఉంటుంది. ఈ డైలాగ్ కూడా గుర్తొస్తుంది నాకు ఇప్పుడైతే. ఎగ్జాక్ట్లీ మనకు కూడా అదే ఫీలింగ్ అనిపిస్తుంది ల్యాండ్ అయినప్పుడు. సో ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. సో లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్. మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఈ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చూసారు కదా అక్కడ ఎయిర్పోర్ట్కి ఈ ఎయిర్పోర్ట్కి డిఫరెన్స్ ఎంత ఉందో. ఈ ఎయిర్పోర్ట్ కోసం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. లోపల కూడా చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ని కూడా మీరు కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ ఆల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.